వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళకి మరి ఈ గురువు జూన్ 2వ తారీఖున మారబోతున్నారు కాబట్టి ఏ రాసుల వాళ్ళకి వ్యాపారం బాగా కలిసి వస్తుందండి? టాప్ లెవెల్లో ఉండేది మకర రాశి వాళ్ళు, అండ్ సెకండ్ వృషభం, అండ్ థర్డ్ కన్యా రాశి. మీరు వద్దన్నా సరే పార్ట్నర్షిప్ బిజినెస్లో మీరు యూ విల్ స్టార్ట్ ద బిజినెస్, యూ కెన్ బి అ స్టార్ట్అప్, బట్ చాలా బాగా వెళ్ళేది అనేది ఈ 3 రాశుల వాళ్ళకి ఉంటుంది. జనరేషన్స్ టుగెదర్ నేను బిజినెస్లో ఉన్నాను అన్నప్పుడు మనం చూసినప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి అండ్ మీన రాశి వాళ్ళకి వీళ్ళకి గ్యారంటీగా వంశాభివృద్ధి, అదే వంశపరంగా మనం చేసే బిజినెస్ అలా కంటిన్యూ చేసే డైనాసిటీ లాగా, యాన్సిస్టర్స్ లాగా అది మీకు చాలా బాగుంటుంది. సో 6 రాశుల వాళ్ళకి ఇన్ జనరల్ బిజినెస్ వ్యాపారం స్టార్ట్ చేసే ఒక యోగం అనేది చాలా అద్భుతంగా ఉంది, అది బాగుంటుంది. ఇంకా బిజినెస్ లో బాగా రాణించాలంటే ఎటువంటి పరిహారాలు ఇస్తారండి? పవమాన సూక్త హోమం మెయిన్గా దీంట్లో 2 చెప్పొచ్చు. మీకు చాలా ఎక్కువ ఎనిమిటీ ఉంది బిజినెస్ పరంగా, చాలా మంది శత్రువులు ఉన్నారు అంటే అమావాస్య రోజు పొద్దున్న మీరు ఈ పవమాన హోమం చేశారు అంటే ఆటోమేటిక్గా మీకు శత్రు బాధ అనేది క్లియర్ అవుతుంది. హనుమాన్కి సంబంధించి సెకండ్ వన్ చూసారంటే, లేదు సార్ నాకు బిజినెస్ ఉంది, డబ్బులు నా యొక్క ప్రోడక్ట్స్ ఇస్తున్నాను, డబ్బులు రావట్లేదు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు మేనేజ్ ద బ్రేక్ ఈవెన్ పాయింట్ అని చెప్తే పౌర్ణమి రోజు మనం చేసేది చాలా ఎక్కువగా హెల్ప్ అవుతుంది. అంటే పౌర్ణమి రోజు అంటే చంద్రుడు యాక్చువల్గా ఫుల్ మూన్గా రావాలి. పౌర్ణమి మార్నింగ్ చూసారంటే అంత ఉండదు, ఈవినింగ్ టైమ్స్ బాగుంటుంది, కానీ ఈవినింగ్ టైమ్స్ హోమం చేయకూడదు. సో మార్నింగ్ టైం చేసేది అనేది, లేదంటే పౌర్ణమి నెక్స్ట్ రోజు పొద్దున్న కొంచెం ఉంటుంది, ఆ రోజు మార్నింగ్ చేసేది అనేది 100% మీకు బిజినెస్ లో మంచి అభివృద్ధి వస్తుంది. ఆర్థికంగా లోపల రావాల్సిన డబ్బు కరెక్ట్గా వస్తుంది.